అలా పెళ్ళం తల నరకాలని ప్రతి మొగుడికి ఉంటుంది తెలుసా? మీరు ఒప్పుకుంటే చేద్దాం. ఏంటది? ఏమైంది? ఇంకెప్పుడు ఇలాంటి క్రిటికల్ క్యారెక్టర్లు ట్రై చేయకూడదు. కొంచెం ఉంటే క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మా ఆయన పీక్ కట్ చేద్దాం. అవును, దెబ్బకి ఇయాల్టికి 3వ రోజు అయ్యేది. ఎవరికి 3వ రోజు? ఏమైంది? చిన్నపిల్లలతో కర్రబెళ్ళి ఏమన్నా ఆడారా? బుర్రంత బొక్కలెట్టారు. ఒక రాడ్ రంబోలగా నమ్మితే రాడ్ దిగిందిలే. ఎవడాడు? నువ్వే. బుకింగ్ గడి చేతిలో బొక్కలు ఇరిగిపోయా? ఇరిగాయి, కానీ కొట్టింది బుక్కేగాడు కాదు. మీ ఆవిడ కొట్టించేసేవంటి బా? లేదంటే బెట్టింగ్లు అయ్యి ఆడి డబ్బులు పోగొట్టేస్తున్నారు, అందుకే నేను రిపేర్ చేయించా. మంచి పని చేసావు. అవును, మీరేంటి మెట్ల దగ్గర కాశారు? మీకు చాలా క్లియర్గా చెప్తానే. తొందరగా చెప్పు, వంగలేక సత్తన. అయితే లెగుద్దాం. మీకు రిమోట్ కార్ తెలుసు కదా? రిమోట్ కారు అది ఎలా తిరుగుద్ది? యారా ఎక్కసకాల క్వశ్చన్ ఆన్సర్ నువ్వే అడుగుతున్నావు. రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తే అలాగే తిరుగుద్ది. ప్రజెంట్ మా ఆవిడ పరిస్థితి కూడా అంతే. మనం ఎలా ఆపరేట్ చేస్తే అలా తిరుగుద్ది. నా దెబ్బలు చూసి అబద్ధాలు చెప్పాలనిపిస్తుందా? మీ ఆవిడ నీ కంట్రోల్లో ఉంటే నువ్వెందుకు ఇక్కడ కాసావు? ఇది ఆపరేషన్ లో భాగం. నేను నమ్మను. నమ్మరా? సరే పదాలు చూపిస్తా. పదా పద. ఏమే అమ్మో, పరాయి పురుషులు. ఏంటండి పిలిచారు? ఈయనెవరో? మన బాసు. ఇంటికి అతిథులు వస్తే ఏం చేయాలి? ఏవే మీ అమ్మ మీద నాకు ఎందుకో చాలా కోపంగా ఉంది. ఏం చేద్దాం? ఇంట్లో ఫంక్షన్ ఉందని పిలిచి కరెంట్ షాక్ పెట్టేద్దామండి. కేసు అయితే నేను సరెండర్ అవుతా. కీటకాలు తోస్తాయి, నోరు మీ. బీపీ పెరిగినప్పుడు ఆవిడ గురించి ఆలోచిందాలే గాని. అవును, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను కదా. ఎందుకండి మ్యారేజ్ అదీను? డబ్బులు వేస్ట్, బయట మీకు బ్యాడ్ నేమ్. డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేయండి. సర్లే, ఇప్పుడు మనది డబుల్ బెడ్రూమ్ కదా, ట్రిపుల్ బెడ్రూమ్ కొన్నప్పుడు చూద్దాంలే. పాపం మీరు అడిగారు కదండి, పుట్టింటికెళ్ళి 2 ఎకరాలు అమ్మేసి డబ్బులు తేనా? కొంచెం తట్టుకోండి, తర్వాత ఎద్దులే గాని ముందెళ్ళి బాస్ కి మంచి కూలింగ్ వాటర్ తీసుకురా. అలాగే. ఏమండి, పద్దాకా అక్కర్లద్దులేవే. పదే ప్రత్యక్ష దైవం. వెళ్ళు. ముందు నన్ను చాచిపెట్టి ఒకటి కొట్రా. బాగోదులేండి. కొట్రా. బా నేను కొడతాను బా. సరే కొట్టు. పట్టుకో. అమ్మా, ఇదంతా నిజమే? నిజమే. నా ఫోన్ ఇచ్చేయండి. అరే ఏం చేసావురా? మొగుడి మాట పెళ్ళాం వినడం ఏంట్రా? నాకు ఒళ్ళంతా గగురు పుడుస్తుంది. ఎలారా ఇదంతా? టాప్ సీక్రెట్. అరే ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. నాకు నా పిల్లని కంట్రోల్లో తెచ్చుకుని పిచ్చగొట్టుడు కొట్టాలని ఉంది. సౌజీ, బాస్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఈ బిజినెస్ మొదలెడితే మనం అపర కోటీశ్వర్లు అయిపోతామేమో. అమెరికా ప్రెసిడెంట్ కూడా అయిపోతావు.
జస్ట్ 26 బాల్స్ లో 197 స్ట్రైక్. లైవ్ వస్తుంటే హైలైట్స్ చూస్తావేంటే? ఢిల్లీ వాళ్ళకి దోలు తీరిపోయింది బా. పంజాబ్ వాళ్ళైతే గుంజేశారు. ఇంకా సిఎస్కే అయితే శంకర్ గిడ్ మాన్యాలు పట్టేసింది. ఎక్కడ ఉందో కూడా తెలీదు. ఇటు సిఎస్కే ఫ్యాన్ కదా, ఓ జలకిద్దాం. ఏదైనా బా ఆడోళ్ళ ఆధిపత్యం అద్భుతంగా ఉంది బా. ముగ్గురు ఓనర్లు ఓ ఆట ఆడుతున్నారు. ఆర్సీబీ అనన్య బిల్ల దొల్లించి కొడుతున్నారు. ఎస్ఆర్హెచ్ కావ్య మారన్ మారెతో చెట్క స్టేడియం అంతా కేక. పంజాబ్ ప్రీతి జింత గంటకి ఒక రికార్డు. సిఎస్కే పాప ఎన్ శ్రీనివాస్ అని హరా శ్రీనివాస్ కాదులే బా, లేడీ లెగిసింది బా. ఆ రిమోట్ దేంది? టీవీది. ఇది మీ అక్కదే. 1 ఎలా వచ్చింది చూసావా? ఇప్పుడు చూడు 2. లెగసీ లెగ్స్ నొక్కుతుంది. పెళ్ళానికి రిమోట్ ఏంటి బా? దీని మూడ్స్ అన్ని ఈ మోడ్స్ లో సెట్ చేశా. మరి మాట్లాడదేంటి? మ్యూట్ లో పెట్టా. ఏది అన్మ్యూట్ చెయ్యి. వద్దే, అన్నెసెసరీ టాపిక్స్ అన్ని మాట్లాడద్దే. ఏ ఊరుకోబా. ఏనో నువ్వు. అన్మ్యూట్. యావండి మ్యూట్. అన్మ్యూట్. యావండి మ్యూట్. అన్మ్యూట్. యావండి సమ్మర్ కి పక్కింటి ఇంద్రజ వాళ్ళు సిమ్లా వెళ్తున్నారంటండి. బంగారం రేటు మళ్ళీ పెరిగిపోతుందని రోజా ముందు జాగ్రత్తగా 3 తులాలు కొనేసిందంటండి. ఏ నొక్కుబా. అన్మ్యూట్. ఎండలు ఎక్కువయ్యాయని ఎదురింటి సౌందర్య ఇంటిని సెంట్రల్ ఏసీ చేసేసిందంటండి. ఆషాఢం సేల్స్ లో అప్డేటెడ్ డిజైన్స్ అని ఆమెని కొనేస్తుందంటండి. మీనా మొగుడు మనీ తెగ సంపాదించేస్తున్నాడు. కొత్త కార్లని కొని తెచ్చేస్తున్నాడు. ఇంకా రమ్య కృష్ణ. గారాడమ్మగుడి సినిమా చూసావా? చూశాను. అందులో చిరంజీవి చెప్తాడు కదా, విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం, శివుడి చేతిలోని త్రిశూలమా, ఆంజనేయ స్వామి చేతిలో గద. అది ఇదే. ఇంకేం మోడ్స్ ఉన్నాయి? ఎంటర్టైన్మెంట్ కావాలా? ఉందా? టీవీ సీరియల్ పెట్టు. ఈ కాపురం నిలబెట్టమని ఆ రోజు మీ అమ్మ నా కాళ్ల మీద పడితే నువ్వు నెల తప్పావని అబద్ధం చెప్పాను. ఎంటర్టైన్మెంట్ అన్నో హారర్ చూపిస్తోంది. హారర్ దానికి, ఎంటర్టైన్మెంట్ నాకు. ఇప్పుడు చూడు మోడ్ 6. యావండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానండి. మోడ్ 7. రీసెంట్ గా పక్కింటి మమత సలహాతో మీకు వసీకరణ మందు పెట్టి లొంగ తీసుకుందాం అనుకున్నా అండి. మీరు ఇంటి ఖర్చులకి ఇచ్చిన డబ్బుల్లో ఈ నెల 7,000 నొక్కేశానండి. ఐడియా మా చెల్లి ఇచ్చిందండి. మోడ్ 8. నా పోపుల డబ్బాలో 8,000 ఉన్నాయి. బియ్యం డబ్బాలో 50,000 ఉన్నాయి. చీరమడతలో 42,000 ఉన్నాయి. అకౌంట్ లో 2 లక్షలు ఉన్నాయి. నా ఫోన్ పాస్వర్డ్, నా లెఫ్ట్ లెగ్ లిటిల్ ఫింగర్ ప్రింట్, ఏటీఎం పిన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ 29/04/19. ఇప్పుడు రివైండ్. ఏంటి బా ఇది? ప్రతి మొగుడి కళ. నైట్ అంతా కూర్చోబెట్టి నెంబర్కో యాక్టివిటీ దాని మైండ్లో యాక్టివేషన్ చేశా. మరి రిలాక్సేషన్ ఎప్పుడు? ఉదయం 6 గంటల నుంచి 9 గంటల దాకా మీ ఎక్కలాగా ఉంటుంది. కానీ నేను పిలిస్తే పొలకరంతది.
మళ్ళీ 9 గంటల నుంచి పొద్దున్న 6 గంటల దాకా నా కంట్రోల్లో ఉంటుంది. ఈ రిమోట్ తీసి పగలు కొట్టేస్తే యాక్షన్ మోడ్ ఆన్. దీని యాక్షన్ మోడ్ తగలయ్యా. ఇది ఎలక్ట్రికల్ ట్రైన్లో టర్నింగ్లు బాగా కొడుతుంది. పెచ్చమోహమా, మీ అక్కి రిమోట్ కంట్రోల్లో లేదే, నా వాయిస్ కంట్రోల్లో ఉంది. ఇది జస్ట్ పావులు నడిచి పాంపూర్ లాంటిది. ఒరేయ్, నీ అరాచకాలకి ఏదో రోజు అడుగు తినిపోతావురా. అవునా? యాక్షన్ మోడ్. మరేది ఒరే హరా, ఈయనేంటి ఎర్ర పెట్టేట్టుకొచ్చాడు? ఇదిగో మామిడి గోళ్ళు, వెంట్రుకలు, జాకెట్ ముక్క, లంగా ముక్క, చీర ముక్క తీసుకో. ఇందులో ₹1,00,00,000 ఉన్నాయి. సరిపోదా? నా కిడ్నీ కోసి ఇంకో కోటిస్తా. నాకు ఇలాంటి రిమోట్ కావాలి. ఈ రిమోట్ గురించి బాస్కి చెప్పేశావా? మగజాతి మొత్తానికి చెప్తా. అవును, మా బావ ఈ కోటి కొట్టేసి మీకు టోపీ పెట్టేస్తే బీహార్ బ్యాచ్కి ఇంకో సూట్ కేసు ఇచ్చా, ఇడికి పిండం పెట్టేస్తారు. అక్కర్లేదు, వశీకరణ వస్తుంది. అమ్మా, ఏమైంది? మెడ నొప్పి. డాక్టర్ దగ్గరికి వెళ్ళపోయారా? వెళ్ళా, నేను వాడుతున్న ఫోన్ వల్ల వచ్చిందన్నారు. మీరేం చేశారు? 16 తీసేసి 17 కొన్నా, కానీ నొప్పి ఎక్కువైంది. అయితే ఈసారి డాక్టర్ని వచ్చేయండి. నేను అదే అనుకున్నా. క్యాష్ తీసుకుని సూట్ కేసు పంపించాయి. వీడి దగ్గర కోటి కాదు, పెద్ద కోట కొట్టేసినా కూడా ఏమీ పీకలేడు. ఏం చేస్తుంది ఇది? ఏమండి, జుట్టు ఊడిపోతుంది. జుట్టు అన్నాక ఊడిపోద్ది, అట్ట అన్నాక మాడిపోద్ది. అంత పట్టించుకోకూడదు. పెట్టన్నాక ఎగిరిపోద్ది. కొడితే కూర కూడా అవుద్ది. అవును, ముష్టోళ్ళకి ఎందుకండి జుట్టు అంత ఒత్తుగా ఉంటది? బట్టతలున్న ముష్టోడు ఎక్కడ కనపడ్డే? వాళ్ళ షాంపూలు, లోషన్ లాంటి సెండాలేం వాడరు. వాళ్ళ పుర్రెల్లోకి కెమికల్స్ వెళ్ళవు కాబట్టి కుదుళ్ళు అంత బలంగా ఉంటాయి. అందులోనే వాళ్ళు ఎండలో అడుక్కుంటారేమో, విటమిన్ డి ఒంటికి బాగా పట్టిద్ది. వాళ్ళు రోజు తలస్నానాలు చేయరు, డ్రైయర్లు వాడరు, టెన్షన్లో పడరు, టయానికి నిద్రపోతారు. జుట్టును అసలు పట్టించుకోరు. కానీ మనం జుట్టుని లాగడం, తవ్వడం, అడ్డమైన జల్లేయడం, అడ్డమైన ముళ్ళేయడం, జుట్టుని నానా కష్టాలు పెడతాం కాబట్టి రాలిపోయి పారిపోతాయి ఏకలం. అయితే మీరు రోజు బిచ్చమెత్తుకోండి, ఆ జుట్టు మీదే. మీరు టెన్షన్ పడొద్దు, స్నానం చేయొద్దు, పొద్దున్నే విటమిన్ డి తీసుకోండి. పట్టతలతో మీరు బాగోరు. ఏంటి ఎటకారమా? మీకు ఎలా కాదు. ఏసీ సరిగ్గా రావట్లేదు, ఈ సినిగారు తెచ్చి తెల్లారులు ఇసురుతో కూర్చో. జబ్బలు ఇరిగిపోతాయండి. మరి నేను రోజు ముష్టెత్తుకుంటే బలంగా ఉంటానా? నీకు ఎలా కాదు. సర్వీస్ మోడ్ ఆన్. సారీ కార్తిక్, యూ డిజర్వ్ ద బెస్ట్. ఒక్క నిమిషం ఆగే. ఏంటే, నీ ఎక్స్ గుర్తొస్తున్నాడా? మరి అలాంటప్పుడు నన్నెందుకు కెలికావే? నేనేదో డిప్రెషన్లో ఉంటే ఎన్ని రోజులు ఇలా ఉంటావు, లైఫ్లో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తావు కానీ ఎదురుగా ఉన్న ప్రేమ గురించి ఆలోచించవా అని చెప్పి నన్ను రెచ్చగొట్టి ఇప్పుడు నువ్వు వాడితో థర్డ్ ఛాన్స్ తీసుకుంటావా?